ఇక న్యూస్ చూస్తే అల్లూరు జిల్లా పాడేరులో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళుతూ డాన్స్ చేస్తుండగా ఒక కారు అతివేగంగా భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొక ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లూరు జిల్లా పాడేరులో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళుతూ డాన్స్ చేస్తుండగా ఒక కారు అతివేగంగా భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ చెందుతున్నారు. చంద్రశేఖర్, చాలా విచారకరం ఇలా వినాయక నిమజ్జనంలో ఇలాంటి అపశృతులు చోటు చేసుకోవటం. ఎలా ఉంది ప్రస్తుతం? గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు భక్తులు? చూసుకుంటే అల్లూరు జిల్లా పాడేరులో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే వినాయక నిమజ్జనోత్సవం శోభయాత్ర ఏదైతే ఉందో శోభయాత్రకి వెళ్తున్నటువంటి గిరిజనుల పైకి ఒక వాహనం అయితే చాలా స్పీడ్ గా దూసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నలుగురికి అయితే తీవ్ర గాయాలయ్యి ఆ గాయాలతో పాటు ఒకరైతే మృతి చెందినటువంటి ఘటన అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి శోభాయాత్ర ఏదైతే ఉందో ఈ రోజు అయితే శోభాయాత్ర సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. 6 గంటల ప్రారంభం 8 గంటల సమయంలో అక్కడ ఉన్నట్టు వారంతా కూడా స్వామివారి చుట్టూ చేరి నృత్యాలు చేస్తున్నటువంటి సమయంలో అతి వేగంగా వచ్చినటువంటి స్కార్పియో వాహనంలో నలుగురిని కూడా చాలా బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో అక్కడికక్కడ ఒకరైతే మృతి చెందడంతో మరి కొంతమందిని అయితే తీవ్ర గాయాలు పాలైనటువంటి కూడా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆసుపత్రిలో అయితే వారంతా కూడా చికిత్స అయితే పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మొదటిసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పాడేరు వాసులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే కేసు నమోదైతే చేయడం జరిగింది. అలాగే ఘటనకి గల కారకులైనటువంటి వారందరినీ కూడా అదుపులో తీసుకోవడంతో వారంతా మద్యం సేవించి అతి వేగంగా వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా అయితే పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరో ఇద్దరైతే చెడిపోయేటటువంటి ప్రమాదం ఉందంటూ కూడా వైద్యులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. అతి తీవ్రంగా గాయపడడంతో వారంతా కూడా పూర్తిగా రక్తం అంతా కూడా రక్తశక్తిమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనతో ఒక్కసారిగా పాడేరు ప్రాంతం అంతా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.